ఈ నెల అంటే సెప్టెంబర్ 21వ తారీఖున ఆదివారం రోజున మనకు సూర్యగ్రహణంతో కూడుకున్నటువంటి అతిపెద్ద అమావాస్య అనేది రాబోతుందన్నమాట. ఈ అమావాస్య సామాన్యమైంది కాదు, చాలా పవర్ఫుల్. కాబట్టి ఈ అమావాస్య వల్ల అంటే ఈ గ్రహణంతో కూడినటువంటి అమావాస్య వల్ల మాత్రం కొన్ని రాసుల వారికి ఏంటంటే కొన్ని నష్టాలు అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే గ్రహణం అంటేనే మనకు కీడు చెడుతో వస్తుంది కాబట్టి, అందులో అమావాస్య అన్నా కూడా మనకు కొన్ని రకాలైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి. కానీ ఈ 4 రాశుల వారికి మాత్రం ఈ అమావాస్య అంటే ఈ గ్రహణంతో కూడినటువంటి ఈ అమావాస్య మాత్రం ఒక పెద్ద వరం అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఈ సూర్యగ్రహణంతో కూడిన ఈ అమావాస్య వల్ల అంటే ఈ సెప్టెంబర్ 21వ తారీఖున ఏ ఆదివారం రోజున ఈ అమావాస్య ఏదైతే ఉందో దానివల్ల మాత్రం ఈ 4 రాసుల వారికి పట్టేటటువంటి అదృష్టాన్ని 1000 కోట్లు ఇచ్చినా కూడా ఎవ్వరు ఆపలేరు. అంతటి అదృష్టం అనేది మాత్రం ఈ 4 రాసుల వారికి చెందుతుంది. మిగిలిన వారికి కాస్తో కూస్తో కీడు చెడు సమస్యలు అయితే కొన్ని ఇబ్బందులు అయితే మాత్రం ఖచ్చితంగా ఎదురవుతాయి. కానీ ఈ 4 రాసుల వారికి మాత్రం ఇప్పటి నుంచి పట్టిందల్లా బంగారం అవుతుంది. వీరికి ఉన్నటువంటి అంటే ఈ రాసుల వారు ఈ 4 రాసుల వారు ఎవరైతే ఉన్నారో వారి జీవితంలో ఉన్నటువంటి దరిద్రాలన్నీ కూడా తొలగిపోయి ఈ గ్రహణం వలన ఇప్పటి నుంచి కూడా కొత్త జీవితం అనేది మొదలవుతుందన్నమాట. ఇక నుంచి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. మీకు అన్ని రకాలైనటువంటి సమస్యల నుంచి మీరు బయటపడి చాలా సంతోషంగా ఉండటం అనేది జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ 4 రాసుల వారు ఎన్ని పనులు ఉన్నా సరే ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు వినండి. ఎందుకంటే సూర్యగ్రహణం అంటే మన సైడ్న ఈ గ్రహణానికి ఏంటంటే పెద్దగా మనకైతే కనిపించదండి. ఏదో కాస్తో కూస్తో గ్రహణం అయితే ఉంటుంది. కానీ కనిపించకపోయినప్పటికీ కూడా కీడు మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఈ 4 రాసుల వారు మాత్రం ఈ చిన్న నియమాలు ఆచరించడం వలన మీకు ఈ సూర్యగ్రహణం మాత్రం ఒక పెద్ద వరం లాగా చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి మీరు ఈ నియమాలు అనేవి పాటించండి. మామూలుగా ఈ అమావాస్య అనేది చాలా శక్తివంతమైందండి. అమావాస్యకి ఏంటంటే అతీంద్రియ శక్తులు అనేవి చాలా ఎక్కువ. ఇది మనకి కొన్ని వందల సంవత్సరాల తర్వాత వస్తుందన్నమాట. ఈ గ్రహణంతో కూడినటువంటి అమావాస్య ఇది మామూలుగా మనకి ఎప్పుడూ కూడా అమావాస్యలు గ్రహణాలు వస్తూ ఉంటాయి. కాకపోతే మనకి ఈ నెలలో ఏంటంటే ఈ సెప్టెంబర్ నెలలో చంద్రగ్రహణము సూర్యగ్రహణము 2 గ్రహణాలు ఏర్పడటం అనేది చాలా పవర్ఫుల్ అనమాట. అది సామాన్యమైన విషయం కాదు. కాబట్టి ఖచ్చితంగా కీడు అనేది జరుగుతుందన్నమాట. కాబట్టి మిగిలిన రాసుల వాళ్ళు అంటే ఈ 4 రాసులు తప్పించి మిగిలిన రాసుల వాళ్ళు కూడా మీరు ఖచ్చితంగా కొన్ని నియమాలు అయితే ఆచరించాలి. అంటే మీరు ఆ రోజుల్లో ఏంటంటే కాస్త ఇంట్లో పూజ చేసుకోవటం అవ్వచ్చు. మీకు పెద్దవాళ్ళకు అమావాస్య తిథుల్లో ఏంటంటే పెద్దవాళ్ళకు తర్పణాలు వదులుతూ ఉంటారు, పితృకార్యాలు చేస్తూ ఉంటారు. ఇలాంటివి మిగిలిన రాసుల వారు మాత్రం ఖచ్చితంగా చేయాలి. చేయకపోతే మాత్రం చాలా ఇబ్బందులు పడేటటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే ఈ 4 రాసుల వారికి తప్పించి మిగిలిన వాళ్ళకైతే మాత్రం కొంచెం కష్టకాలమే అని చెప్పుకోవచ్చు. కానీ మీరు ఆ నియమాలు ఆచరించడం వల్ల మీరు కాస్తో కూస్తో సమస్యల నుంచి బయటపడేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అంటే ఈ చక్కగా స్నానాలు చేసుకోవటం అవ్వచ్చు, ఇంట్లో దీపారాధన చేసుకోవటము, అలాగే పెద్దవాళ్లకు పిండ ప్రదానం చేయటము, ఇలా పితృదేవతలకు పూజలు చేయటం అవ్వచ్చు. ఇంట్లో కాస్తంత నాన్ వెజ్ అది వండుకోకుండా నియమనిష్టలతో ఉండటము. ఎందుకంటే ఆదివారం కాబట్టి నాన్ వెజ్ తెచ్చుకొని తిందామని చెప్పేసి అందరూ భావిస్తూ ఉంటారనమాట. కానీ మనకు గ్రహణంతో కూడిన అమావాస్య కాబట్టి నాన్ వెజ్ అనేది పొరపాటున వండటం కానీ తినటం కానీ చేయకూడదు. ఈ మిగిలిన రాసులు వాళ్ళే కాదండి, ఎవరైనా సరే ఈ నాన్ వెజ్ అనేది వండటం కానీ తినటం కానీ పొరపాటున అనేది చేయకూడదు. నలుపు రంగు బట్టలు వేసుకోకూడదు అనమాట. ఇలాంటి కొన్ని జాగ్రత్తలు అనేవి పాటించాలి. అయితే ఈ సూర్యగ్రహణంతో కూడినటువంటి ఈ అమావాస్య వలన అదృష్టం పట్టినటువంటి మొట్టమొదటి రాశి ఏది అని అంటే వృశ్చిక రాశి అనమాట. ఈ వృశ్చిక రాశి వారికి ఈ సెప్టెంబర్ 21 ఆదివారము సూర్యగ్రహణంతో కూడినటువంటి అతిపెద్ద అమావాస్య అనేది ఒక పెద్ద వరం అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ వృశ్చిక రాశి వారికి ఏంటంటే ఇప్పటి నుంచి బాగా కలిసి వస్తుంది. మీ జాతకంలో ఏదైతే దోషాలు ఉన్నాయో, మీకున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అలాంటివన్నీ కూడా తొలగిపోయి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుందన్నమాట. ఈ వృశ్చిక రాశి వారిది ఏంటంటే రాశి చక్రంలో 8వ రాశి. వీరి రాశికి అధిపతి కుజుడు. ఇప్పటి నుంచి వీరికి ఏంటంటే గ్రహాల అనుకూలత అనేది బాగుంటుందన్నమాట. అంటే వీరికి ఈ గ్రహణం వలన సూర్యగ్రహణం వలన అంటే దీనికి వచ్చేటప్పటికి
మీరు పట్టు విడుపు స్నానాలు చేయాల్సిన పని లేదు. మీరు ఆహార పదార్థాల్లో దర్భగడ్డిని వేసుకోవాల్సినటువంటి పని లేదు. మీరు ఎలాంటి నియమాలు ఆచరించాల్సినటువంటి పని లేదండి. ఎందుకంటే ఇటు సైడ్ మనకు వచ్చేటప్పటికి మనకి ఈ గ్రహణం వలన అది మనకు అసలు కనిపించదు, అది లెక్కలోది కాదు. కానీ మీరేంటంటే ఇంట్లో చక్కగా ఇంటిని వాకిలిని శుద్ధి చేసుకో, అంటే ఇల్లు తుడిచేటటువంటి నీటిలో కాస్తంత గల్లులుప్పు వేసుకొని ఇల్లు తుడుచుకోవటము, అలాగే అందరూ కూడా తలస్నానాలు అనేవి ఆచరించడం. ఈ వృశ్చిక రాశి వారు ఎవరెవరైతే ఉన్నారో వారు వారి కుటుంబ సభ్యులందరూ కూడా చక్కగా తలస్నానాలు చేసుకోవటము, మీరింట్లో పూజ చేసుకోవచ్చు. మీరు అంటే కాకపోతే మాంసాహారం అవి మాత్రం ఈ పొరపాటును కూడా ఆ రోజున తినకూడదు. ఆదివారం ఏంటంటే నాన్ వెజ్ తెచ్చుకొని తిందామని భావిస్తూ ఉంటారు. నాన్ వెజ్ మాత్రం మీరు ఆ రోజున పొరపాటున వండకూడదు, తినకూడదు, నలుపు రంగు బట్టలు ధరించకూడదు. అలాగే ఏదన్నా దూర ప్రదేశాలకు కానీ, నిర్మానుష్యమైనటువంటి ప్రదేశాలకు, ఏదన్నా ముఖ్యమైన పనులకు ఊళ్ళ మీద వెళ్ళటం కానీ, ఇలాంటివి మరీ అత్యవసరమైతే తప్ప వెళ్లకుండా ఉంటే మంచిదనమాట. అమావాస్య తిథుల్లో ఏంటంటే కొంచెం దిష్టులు తీసేసుకొని నిమ్మకాయలు అవ్వచ్చు, ఉప్పులు అవ్వచ్చు, ఇలాంటివి రోడ్ల మీద పోస్తూ ఉంటారనమాట. అవి తెలిసి తెలియక మనం ఏంటంటే తొక్కే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇంటి లోపలికి వచ్చేటప్పుడు శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని రండి. అయితే మీరు దీని గురించి అసలు ఈ గ్రహణం గురించి మీరు ఏదన్నా బాధపడాలి, భయపడాలి, ఏదన్నా ఈ గ్రహణం వల్ల మాకేమన్నా ఇబ్బంది ఉంటుందా అని చెప్పేసి ఈ వృశ్చిక రాశి వారైతే పొర్రపాటును కూడా అనుకోవద్దు. ఈ గ్రహణం అనేది మీకు ఒక వరం అని చెప్పుకోవచ్చు. మీకు ఇప్పటి నుంచి బాగా కలిసి వస్తుంది. మీరు చేసే ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో బాగా కలుసుబాటు అనేది ఉంటుంది. మీకు అప్పులు ఏదన్నా ఉన్నా కూడా తీరిపోతాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. విద్యార్థులకు కూడా బాగా కలిసి వస్తుంది. భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది బాగుంటుందన్నమాట. అంటే మీ మీద ఏదన్నా శత్రు ప్రయోగాలు చేసినా, కొంతమంది ఏంటంటే మనకు తెలియకుండానే శత్రుత్వం అనేది ఏర్పడుతూ ఉంటుంది. శత్రువులు కొన్ని రకాలైనటువంటి చెడు ప్రయోగాలు చేపిస్తూ ఉంటారనమాట మనుషుల మీద, ఇళ్ల మీద. అలాంటి చెడు ప్రయోగాలు మీ మీద ఎవరన్నా చేసినా వాళ్ళకే తిప్పి కొడతాయన్నమాట. ఆ శివుని యొక్క అనుగ్రహం వలన మీరు సంతోషంగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఈ గ్రహణం అయిపోయిన మరుసటి రోజు కూడా ఏంటంటే ఇంటిని వాకిలిని కూడా శుద్ధి చేసుకోండి. మీరు ఇక వేరేగా ఏమీ చేయాల్సినటువంటి పని లేదండి. మరుసటి రోజు సోమవారం కాబట్టి ఇంటిని వాకిలిని చక్కగా శుద్ధి చేసేసుకొని మీరేంటంటే ఆ భగవంతుని యొక్క అనుగ్రహం అనేది మీకు చక్కగా కావాలి, ఎప్పుడూ కూడా మేము ఇలాగే సంతోషంగా ఉండాలి అని చెప్పేసి మీకు దగ్గరలో సోమవారం కాబట్టి శివాలయానికి వెళ్ళేసేసి శివుడికి అభిషేకం చేసి శివుడి ముందల దీపం వెలిగించండి. మీకు ఏ దోషము లేదంట, మీరు ఇవన్నీ చేయమని ఎందుకు చెప్తున్నారు అనంటే అది ఏ దోషము లేకపోవటం అనేది భగవంతుడు ఇచ్చినటువంటి అదృష్టము. కాబట్టి అంత గొప్ప వరాన్ని మనకు భగవంతుడు ఇచ్చినప్పుడు భగవంతుడిని మర్చిపోకూడదు. కష్టాల్లోనే కాదండి, సుఖాల్లో కూడా మనం భగవంతుడిని మర్చిపోకూడదు. చిన్న చిన్న కష్టాలు అనేవి ప్రతి మనిషికి కూడా సహజంగా వస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి అలాంటి చిన్న చిన్న సమస్యల గురించి అయితే మీరు బాధపడొద్దు, భయపడొద్దు. అలాంటివన్నీ కూడా తీరిపోయి ఇప్పటి నుంచి మీరు అన్ని రకాలుగా అన్ని వర్గాలు కూడా మీకు బాగుంటారు. రావాల్సిన డబ్బు కూడా చేతికి అందుతుందన్నమాట. మీరు ఇంకా భగవంతుడిని ఇంకా తలుచుకోవటము, భగవంతుడి పూజ చేసుకోవటం వల్ల మీకు ఇంకా బాగా కలిసి వస్తుందన్నమాట. ఇక అదృష్టం పట్టినటువంటి రెండవ రాశి ఏంటి అంటే మేషరాశి అనమాట. మేషరాశికి అధిపతి కుజుడు, రాశి చక్రంలో కూడా మొట్టమొదటి రాశి అనమాట. ఈ మేషరాశి వారికి కూడా ఈ సూర్యగ్రహణంతో కూడినటువంటి అమావాస్య అనేది ఒక వరం అని చెప్పుకోవచ్చండి. ఇప్పటి నుంచి మీకు జాక్పాట్ కొట్టేసినట్లే. చక్కగా మీరు స్వీట్లు సిద్ధం చేసుకొని మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా హ్యాపీగా తినిపించేసేయచ్చు అనమాట. ఎందుకంటే మీకున్నటువంటి సమస్యలు, కష్టాలు, బాధలు, ఏలినాటి శని, అర్ధాష్టమ శని ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి. ఈ గ్రహణం అనేది మీకు ఒక వరం అని చెప్పుకోవచ్చు. మీకున్నటువంటి చెడు అనేది ఇప్పటితో ఈ గ్రహణంతో మీకు ముగిసిపోతుందన్నమాట. ఈ అమావాస్య అనేది మీకు ఒక వరం అని చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి మీరు ఈ రోజున ఏంటంటే చక్కగా ఇంట్లో లక్ష్మీదేవికి పూజ చేసుకోండి. చాలామందికి తెలియని విషయం ఏంటంటే అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టము. గ్రహణమైనా కూడా మీకు ఇది మంచిది కాబట్టి మీరు ఇంటిని వాకిని కాస్తంత శుద్ధి చేసేసుకొని మీరింట్లో లక్ష్మీదేవికి పూజ చేసుకోవచ్చు. దీపారాధన వెలిగించుకోవచ్చు అనమాట. దీపం వెలిగించుకోవటం వలన మీకు బాగా కలిసి వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అంటే మీకు ఇప్పటి నుంచి కలుసుబాటుగా ఉంటుంది. కానీ ఇంతటి గొప్ప వరాన్ని ఇచ్చినటువంటి ఆ భగవంతుడిని మనం మర్చిపోకూడదు. కాబట్టి ఖచ్చితంగా భగవంతుడికి ఇంట్లో దీపం వెలిగించుకోవాలి, భగవన్నామస్మరణ అనేది చేసుకోవాలి. అలాగే ఈ రోజున ఏంటంటే మరీ అవసరమైతే తప్ప దూర ప్రాంతాలకు వెళ్ళవద్దు, నిర్మానుష్యమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళవద్దు, నలుపు రంగు బట్టలు వేసుకోవద్దు. ఇంట్లో మాంసాహారం, ఆదివారం కాబట్టి మాంసాహారం అనేది వండటం కానీ తినటం కానీ ఎట్టి పరిస్థితుల్లో చేయవద్దు అనమాట.
ఇప్పటి నుంచి మీకు ఉద్యోగ, వ్యాపార అన్ని రంగాల్లో వారికి కూడా బాగా కలిసి వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి మీకు ఈ అమావాస్య అనేది ఒక గొప్ప వరంగా చెప్పుకోవచ్చు. ఈ గ్రహణం అనేది దీనివల్ల మీకేంటంటే పట్టు, విడుపు స్నానాలు ఇలాంటివి ఏమి చేయాల్సినటువంటి అవసరం లేదండి. కాకపోతే గ్రహణం తర్వాత రోజు కూడా ఇంటిని, వాకిలిని శుద్ధి చేసుకొని దేవుడి యొక్క పటాలు చక్కగా తుడుచుకొని గంధము, కుంకుమ, పుష్పాలతో అలంకరణ చేసుకొని మరుసటి రోజు సోమవారం కాబట్టి శివపార్వతుల యొక్క పటానికి ఇంట్లో దీపం వెలిగించండి. అలాగే మీకు దగ్గరలో శివాలయం ఉంటే శివాలయానికి వెళ్ళేసేసి శివుడి దగ్గర చక్కగా అభిషేకం చేసేసి మారేడు దళం మీద దీపం వెలిగించండి. చక్కగా ఆ శివయ్యకి కృతజ్ఞతలు చెప్పుకోండి. అలాగే ఇంట్లో కూడా ఈ అమావాస్య రోజున లక్ష్మీదేవికి పూజ చేసుకోవచ్చు అనమాట. ఇప్పటి నుంచి మీ సుడి తిరిగి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అప్పుల సమస్యలు ఉంటే తీరిపోతాయి. ఆర్థిక సమస్యల నుంచి బయటపడగలుగుతారు. ఏదన్నా సొంత ఇల్లు కట్టుకోవాలనుకున్నా కట్టుకోగలుగుతారు. శత్రువులు మిత్రులు అవుతారనమాట. అలాగే మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసిన ఆ ప్రయోగాలు కూడా వారికి తిప్పికొట్టే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే మీరు మంచివారు, అందరి మంచిని కోరుకునేటటువంటి వారు కాబట్టే భగవంతుడు మీకు తోడుగా ఉండి ఈ గ్రహణం నుంచి మీకు మంచి వరం వచ్చేటట్లుగా ఆశీర్వదించాడనమాట. కాబట్టి ఈ మేషరాశి వారిని మనం చాలా అదృష్టవంతులుగా పరిగణించవచ్చు. కాబట్టి ఈ 21వ తారీఖు మీకు ఒక వరం అని చెప్పుకోవచ్చు అనమాట. భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. ఏదైనా సమస్యలు ఉన్న తొలగిపోతాయి. సంతానం వల్ల మీరు గత కొంతకాలం నుంచి మానసికంగా వేదన అయితే పడుతున్నారనమాట. అలాగే నమ్మినటువంటి వ్యక్తుల వల్ల కూడా మీకు కొన్ని రకాలైనటువంటి మానసిక వేదన అనేది ఎదురైందనమాట. కాబట్టి అలాంటివన్నీ కూడా తొలగిపోయి మీకు ఇప్పటి నుంచి మంచిగా అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఉంటుంది. మీ మీద ఎవరైతే అంటే మీ మాట వినకుండా ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో వారు కూడా మీ విలువ అనేది తెలుసుకొని మీకు గౌరవం ఇచ్చేటటువంటి అవకాశం అనేది అయితే మాత్రం పుష్కలంగా ఉంటుందన్నమాట. ఇలా ఏ రకంగా చూసుకున్నా కూడా మేషరాశి వారికి కూడా ఇప్పటి నుంచి పట్టిందల్లా బంగారం అవుతుంది. సమస్యలు అసలు రావా అంటే సమస్యలు ప్రతి మనిషికి వస్తాయన్నమాట. అంటే కూటికి లేని వాడి దగ్గర నుంచి కోటేశ్వరుడు దాకా కూడా సమస్యలు లేని మనుషులంటూ ఎవరూ ఉండరు. అలాగే మీకు కూడా చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి. అంటే ఇప్పటి నుంచి అదృష్టం కాబట్టి ఖాళీగా కూర్చున్నా కూడా బాగా డబ్బు వస్తుంది అని చెప్పేసి అనుకోవద్దు. కష్టంతో పాటుగా కలుసుబాటు అనేది ఏర్పడుతుందన్నమాట. రూపాయి వస్తుంది అనుకున్న కాడ 4 రూపాయలు వస్తాయి. అది మీకు కలుసుబాటు అంటే. కాబట్టి కష్టం చెయ్యాలి, చేస్తేనే మీకు బాగుంటుందన్నమాట. అది బాగుండటం అనేది దైవానుగ్రహము. ఇక అదృష్టం పట్టినటువంటి 3వ రాశి ఏంటంటే ధనుస్సు రాశి అనమాట. ఈ ధనుస్సు రాశి వారికి కూడా ఈ అతిపెద్ద అమావాస్య సెప్టెంబర్ 21వ తారీఖున గ్రహణంతో కూడినటువంటి అమావాస్య అనేది ఒక వరం అని చెప్పుకోవచ్చు అనమాట. ఇప్పటి నుంచి మీకు బ్రహ్మాండంగా కలిసి వస్తుందన్నమాట. ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం వలన మీ రాశి వారు అదృష్టం చేసుకున్నారని చెప్పుకోవచ్చు అనమాట. ధనుస్సు రాశి వారు అంటే వేల కోట్లు ఖర్చు పెట్టినా కూడా ఎవరన్నా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరు అనమాట. మీకు పట్టేటటువంటి అదృష్టాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు. అంత బ్రహ్మాండంగా మీకు కలిసి వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీరు చేసే పని, వృత్తి, విద్య, ఉద్యోగ, వ్యాపారాల్లో మీకు బాగా కలిసి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అప్పుల సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. ధనుస్సు రాశి వారు జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించారండి. వారు పడినటువంటి కష్టాలు, ఏలినాటి శని ఇలాంటివి ఏదన్నా ఉన్నా కూడా తొలగిపోయి గ్రహణం దగ్గర నుంచి మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. ఈ గ్రహణం మీకు ఒక వరం అని చెప్పుకోవచ్చు. చక్కగా ఈ గ్రహణం రోజున మీరు మామూలుగా కాస్తంత ఇంటిని వాకిలిని శుద్ధి చేసుకొని ఇంట్లో దీపం వెలిగించుకోవచ్చు. లక్ష్మీదేవి ముందల దీపం వెలిగించుకోవచ్చు. ఎందుకంటే ఈ గ్రహణం అనేది మీకు మంచినే తెచ్చిపెడుతుంది. అందులో మనకి గ్రహణం అనేది పెద్దగా ఎఫెక్ట్ కూడా మనకు కనిపించదనమాట. అందులో అమావాస్య ఏంటంటే పరిహారాలకు పెట్టింది పేరు. లక్ష్మీదేవికి అమావాస్య అంటే చాలా ఇష్టమైనటువంటి రోజు కాబట్టి మీరు దీపం వెలిగించడం వలన ఆ దీపపు కాంతుల్లో చీకటి అనేది అంతా కూడా పోయి మీ జీవితంలో వెలుగుల్ని నింపడానికి ఆ దీపం అనేది చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుందన్నమాట. కాబట్టి చక్కగా నియమనిష్టలతోటి మీరు ఇంట్లో దీపం వెలిగించుకోవచ్చు. అలాగే మరుసటి రోజు కూడా ఇంటిని కాస్తంత శుద్ధి చేసుకొని దేవుడి యొక్క చిత్రపటాలను కూడా శుద్ధి చేసుకొని అమావాస్య తర్వాత రోజు కాబట్టి సోమవారము ఇంట్లో శివపార్వతుల యొక్క పటానికి చక్కగా దీపారాధన చేసుకోండి. మీరు దీపం వెలిగించినప్పుడు దీపంలో ఒక యాలుక్కాయను వేసుకొని దీపం వెలిగించుకోవటం వలన మీకు ఇంకా ధనాకర్షణ బాగా పెరుగుతుంది. జనాకర్షణ కూడా బాగా పెరుగుతుంది. మీరు చేసే వృత్తి వ్యాపారాల్లో బాగా కలిసి వస్తుందన్నమాట. అయితే ఈ అమావాస్య ఆదివారంతో కూడుకొని వచ్చింది కాబట్టి నియమనిష్టలు పాటించాలి. ఆదివారం కాబట్టి గవక్క నాన్ వెజ్ తెచ్చుకుందామని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. చికెను, మటను, ఫిష్, ఎగ్స్ ఇలాంటివేవి కూడా ఎట్టి పరిస్థితుల్లో పొరపాటున ఇంట్లో వండటం కానీ తినటం కానీ అలాగే బయట కూడా వండటం కానీ తినటం కానీ ఇలాంటివి చేయకూడదు. ఎందుకంటే నియమనిష్టలతో మనం ఏదైనా పని చేస్తేనే మనకు బాగా కలిసి వస్తుందన్నమాట.
మీకు ఆల్రెడీ లక్కుగానే ఉంది. లక్కుగా ఉన్నా కూడా భగవంతుడు మనకు లక్ ఇచ్చినప్పుడు దాన్ని మనం చులకన చేసి చూడకూడదనమాట. కాబట్టి అంత గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి ఆ తండ్రికి మనం కూడా నియమనిష్టలతో కృతజ్ఞతలనేవి తప్పకుండా చెప్పుకోవాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి ఈ ధనుస్సు రాశి వారికి కూడా ఒక అదృష్టం అని చెప్పుకోవచ్చు. ఇప్పటి నుంచి మీకు కొన్ని సంవత్సరాల పాటు బాగా కలిసి వస్తుంది. ఇప్పుడు ఏర్పడిన ఈ అదృష్టం అనేది ఒక 25, 30 సంవత్సరాల దాకా మీకు ఉంటుంది. మీకు ఇప్పుడల్లా కూడా అసలు ఇప్పుడే కాదండి, 25, 30 సంవత్సరాలంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. మీకు ఇప్పటి నుంచి బాగా కలిసి వస్తుంది. ఒక మంచి స్టార్లోకి, సక్సెస్లోకి వెళ్ళిపోతారనమాట. అసలు మీరంటే ఏంటనేది జనానికి అర్థమవుతుంది. సమస్యలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాటి గురించి మీరు బాధపడొద్దు, భయపడొద్దు. ఇప్పటి నుంచి కలుసుబాటు అంటే మీరు చేసే పనిలో, అంటే ₹1 వస్తుందని అనుకున్న కాడ ₹4 రావటము, ఏదన్నా స్థిరాస్తులు ఉంటే వాటికి మంచిగా రేట్లు రావటము, బంగారం రేట్లు పెరగటం అవ్వచ్చు, మీరు కొనుక్కున్న దానికి. ఇట్లా ఏదన్నా బంగారం కొనుగోలు, సొంత గృహ నిర్మాణం అవ్వచ్చు. చక్కగా కొంతమందికి వివాహాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళకు మంచి సంబంధాలతో వివాహాలు జరగటము, సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి, ఇట్లాంటివి కొన్ని మంచి అవకాశాలు అనేవి మీకు దొరుకుతాయి. అంటే దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట. మీరు ఈ అమావాస్య రోజున, అంటే పెద్దవారికి ఏంటంటే మనకి కొంచెం పిండ ప్రదానము, పూజలు చేయటము, ప్రత్యేకంగా కార్యాలు చేస్తూ ఉంటారు కదా. తొలి ముద్దను అన్నంగా వారికి ఆహారంగా పెట్టండి. అంటే కాకికి ఒక ముద్ద అన్నం పెట్టడం వలన పితృదోషాలు తొలగిపోతాయి. వారికి మీరు చేయాల్సినటువంటి పూజా కార్యక్రమాలు కూడా చేయటం వల్ల మీకు బాగుంటుంది. ఇక అదృష్టం పట్టినటువంటి 4వ రాశి ఏంటంటే కర్కాటక రాశి అనమాట. మామూలుగా కర్కాటక రాశి వారికి ఏంటంటే కష్టాల సంఖ్య అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. ఈ కర్కాటక రాశి వారు పడ్డటువంటి కష్టాలు మిగిలిన రాసుల్లో వాళ్ళు కూడా ఎవ్వరూ పడలేదు అని చెప్పి మనం అంటే చాలా ఇదిగా చెప్పుకోవచ్చు అనమాట. మిగిలిన వారి కష్టాలు లేవా అని చెప్పేసేసి మీరు అనుకోవచ్చు. కానీ మీకు కష్టాలనేవి మీకు 4 వంతులు ఉంటే, ఈ కర్కాటక రాశి వారికి 10 వంతులు కష్టాలనేవి ఉంటాయండి. అసలు ఎవరికైనా కష్టాలు వస్తే వాళ్ళకి సొల్యూషన్ ఉంటుంది. కానీ ఈ కర్కాటక రాశి వారికి ఒక సమస్య వస్తే వాళ్ళకి అసలు పరిష్కారం కూడా దొరకదనమాట. పాపం చాలా నరకం అనేది అనుభవిస్తూ ఉంటారనమాట. కానీ ఈ సూర్యగ్రహణంతో ఏర్పడినటువంటి అమావాస్య మాత్రం మీ జీవితంలోకి మీకున్నటువంటి కష్టాలనే తీసేయటానికి వచ్చిందని చెప్పుకోవచ్చు అనమాట. ఇప్పటి నుంచి మీకు బాగా కలిసి వస్తుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుందన్నమాట. డబ్బు పరంగా కానీ, కలుసుబాటు పరంగా కానీ మీకు తిరుగు అనేది లేదు. చేతిలో డబ్బు ఆడుతుంది. సమస్యలు అనేవి ఈ కర్కాటక రాశి వారికి ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా ఎక్కువగానే ఉంటాయండి. తల్లిదండ్రుల దగ్గర పెద్దగా సపోర్ట్ అనేది ఉండదు. అలాగే వివాహమైన తర్వాత భర్త తరపు నుంచి కూడా వైవాహిక జీవితం కూడా ఈ కర్కాటక రాశి వారికి పెద్దగా కరెక్ట్గా ఉండదండి. భార్యాభర్తల మధ్య ఎప్పుడు మనస్పర్ధలు, గొడవలు, చికాకులు, ఇంట్లో మనశ్శాంతి లేకపోవటం, జీవిత భాగస్వామి చెప్పిన మాట వినకపోవటం, గౌరవం ఇవ్వకపోవటము, పిల్లల వల్ల మనశ్శాంతి ఉండదు, తల్లిదండ్రుల వల్ల మనశ్శాంతి ఉండదు. ఇలా ఈ కర్కాటక రాశి వారికి కష్టాల సంఖ్య అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. కొంతమంది అయితే భార్యాభర్తలు విడిపోయి విడివిడిగా బ్రతికే వాళ్ళు కూడా ఈ కర్కాటక రాశి వారిని మనం చూసుకోవచ్చు. ఒంటరిగా మానసికంగా నరకం అనుభవిస్తూ ఉంటారనమాట. అంటే కనీసం కడుపులో కష్టాన్ని చెప్పుకోవటానికి కూడా ఎవరు వినరు వీరికి. అలా ఒంటరి బ్రతుకులు బ్రతికే వాళ్ళు కూడా ఈ కర్కాటక రాశి వారిలో చాలామంది ఉన్నారండి. అలా ఈ కర్కాటక రాశి వారు చాలా రకాలైనటువంటి సమస్యలతో సతమతం అవుతున్నారు. అయితే వీరికి ఇన్నాళ్ళ నుంచి మనోధైర్యం అనేది చాలా తక్కువగా ఉండేది. ఎందుకంటే అన్ని బాధలు ఉన్నప్పుడు ఎవరైనా సరే బలవంతులైన బలహీనులు అయిపోవాల్సిందే. అలా బాధపడుతూ ఉంటారు. కాకపోతే ఇప్పటి నుంచి మాత్రం వీరికి ఏంటంటే మనోధైర్యం అనేది పెరుగుతుందన్నమాట. అది ఈ గ్రహణం వలన ఏర్పడినటువంటి ఈ అమావాస్య వీరికి ఒక వరం అని చెప్పుకోవచ్చు. మానసికంగా ఏదైతే కుంగిపోతూ ఉంటున్నారో ఇప్పుడేంటంటే కొంచెం మనోధైర్యం పెరుగుతుంది. ఏదైతే దవని అన్న ఒక నిర్ణయానికి వస్తారనమాట. అదే గ్రహాలు వీరికి అనుకూలించడం అంటే. డబ్బు పరంగా వీరికి ఇబ్బందులు అయితే ఉండవండి. వీరికి ఉన్నటువంటి మంచి మనస్తత్వం వలన చాలా మంచి వాళ్ళు, అమాయకులు అనమాట. కలలో కూడా ఎవ్వరు కీడును కోరుకోనటువంటి వ్యక్తులు. వీరేంటో, వీరి బాధలేంటో, వీరి లోకమేంటో అన్నట్టు బ్రతుకుతూ ఉంటారు. కానీ గత జన్మ పాపాలు, దోషాల వల్ల, పితృదోషాలు, పితృశాపాల వల్ల పెద్దవాళ్ళు చేసినటువంటి పాపాలు వీరికి శాపాల్లాగా మారి వీరి నరకం అనుభవిస్తున్నారనమాట. మీరు ఈ అమావాస్య రోజున ఏంటంటే కాస్తంత ఇంటిని వాకిలిని శుద్ధి చేసుకొని ఇంట్లో
దీపారాధన చేసుకోండి. అలాగే మీ పెద్దవారి పేరు మీద ఏంటంటే కాస్త ఒక ముద్ద అన్నం తీసేసి కాకికి పెట్టండి. కాకి కనిపిస్తే ఓం శనేశ్వరాయ నమః అని చెప్పుకోండి. పితృదోషాల నుంచి తొలగించుకోవటానికి మీకు పితృపూజలు ఏదైనా చేసుకోండి. వారికి నమస్కారం పెట్టుకొని ఏదన్నా సమస్యల నుంచి మిమ్మల్ని బయటపడమని చక్కగా వాళ్ళకు కూడా దండం పెట్టుకోండి. శనీశ్వరుని యొక్క అనుగ్రహం అనేది కూడా కలుగుతుంది. ఇప్పటి నుంచి 25-30 సంవత్సరాల పాటు మాత్రం మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు మానసికంగా చాలా నలిగిపోయారండి. మీ కష్టాలు చెప్పుకున్నా కూడా వినేవాళ్ళు కూడా ఎవ్వరు లేరు, అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఎవ్వరు లేరు. అందరూ మిమ్మల్ని పొడుచుకు తినేవాళ్ళే. ఆఖరికి రక్త సంబంధికులు కూడా మీ యొక్క పతనాన్ని కోరుకుంటూ ఉంటారనమాట. అలా కడుపును పుట్టిన బిడ్డలు కూడా మీ మాట ఇట్లా ఏ రకంగా చూసుకున్నా సపోర్ట్ లేదు. ఇక మీకు ఎవరు దిక్కు అనంటే భగవంతుడే దిక్కు. ఇక అసలు మనుషుల గురించి మీరు ఎవరి గురించి ఆలోచించవద్దు. చక్కగా భగవన్ నామస్మరణ చేసుకోండి. చక్కగా శివయ్యను తలుచుకుంటా ఉండండి. అయ్యా అంటే మన జీవితం ఏదో జన్మలో చేసుకున్న దానివల్ల ఇట్లా అనుభవిస్తున్నాము, కానీ మనకున్నటువంటి ఇచ్చిన వాళ్ళు చుట్టూతా ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే వారికి న్యాయం అనేది చేకూర్చాలి. కాబట్టి మీ ప్రయత్నాలు మీరు చేయండి. భగవన్ నామస్మరణ చేసుకోండి. మీ మంచితనం వల్ల మీకు ఏదో ఒక రూపంలో మీకు కలిసి వస్తుంది. అలాగే మీకు ఎవ్వరు లేరని బాధపడవద్దు. భగవంతుడు తోడుగా ఉన్నాడు. చక్కగా భగవంతుడిని పూజ చేసుకోవటం, నమస్కారం చేసుకోవటం, ఎప్పుడు తలుచుకోవటం ఇలాంటివి చేయండి. ఇప్పటి నుంచి ఈ కర్కాటక రాశి వారికి మాత్రం లక్కేనండి, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఇట్లా ఈ 4 రాశుల వారికి మాత్రం చక్కగా ఈ యొక్క సూర్యగ్రహణంతో కూడినటువంటి అమావాస్య ఒక అద్భుతమైన వరం అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ 4 రాశులు అయితే ఇవ్వండి, అంటే వృశ్చిక రాశి, మేషరాశి, ధనుస్సు రాశి, కర్కాటక రాశి, ఈ 4 రాశుల వారికి మాత్రం విపరీతమైనటువంటి రాజయోగం పడుతుందన్నమాట. 1000 కోట్లు ఇచ్చినా కూడా వీరికి పట్టిన అదృష్టాన్ని ఇప్పటి నుంచి ఎవ్వరూ ఆపలేరు. 25-30 సంవత్సరాల పాటు వీరికి ఈ రాజయోగం అనేది పడుతుందన్నమాట. కాబట్టి ఆ శివ యొక్క ఆశీస్సులతో ఈ 4 రాశుల వారికి అదృష్టము, ఐశ్వర్యం అనేది తప్పకుండా సిద్ధిస్తుంది. చిన్న చిన్న సమస్యలు వస్తాయి, రావని కాదండి, సమస్యలు వస్తూ ఉంటాయి. కాకపోతే ఏ సమస్య కూడా మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది అయితే పెట్టలేదన్నమాట. మనోధైర్యం అనేది పెరుగుతుంది. చేసే పనుల్లో బాగా కలిసి వస్తుంది. రూపాయి వస్తుంది అనుకున్న కాడ 4 రూపాయలు వస్తాయి. కాబట్టి ఈ సెప్టెంబర్ 21వ తారీఖు సూర్యగ్రహణంతో కూడినటువంటి అమావాస్య వీరికి ఈ 4 రాశుల వారికి ఒక పెద్ద వరంలాగా మనం చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి సంతోషంగా మీకు తెలిసిన వాళ్ళకి, ఇంట్లో వాళ్ళకి అందరికి కూడా స్వీట్స్ సిద్ధం చేసుకొని అందరి నోర్లు తీపి చేసుకోండి. సంతోషంగా ఉండండి. నియమనిష్టలు మాత్రం తప్పకుండా పాటించండి. ఇక మీకు పట్టే అదృష్టాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు అనమాట. మిగిలిన రాశుల వారికి కూడా ఇబ్బందులు ఉంటాయి అని కాదండి, కాస్త కూస్తో ఇబ్బందులు అయితే ఉంటాయి. మీరు కూడా నియమనిష్టలతో భగవన్ నామస్మరణ చేసుకోండి. మీకు ఆ సమస్యలు అనే పెద్దగా ఇబ్బంది అయితే పెట్టవు. కానీ కాకపోతే అదృష్టం ఉన్న రాశులు మాత్రం ఈ 4 రాశులు అనమాట. అలాగని మిగిలిన వాళ్ళు బాధపడాల్సిన పని లేదు. మీకు కూడా బాగా కలిసి వస్తుంది. ఎప్పుడైనా సరే మనిషికి ఉన్నటువంటి మంచితనమే మనిషిని కాపాడుతుందండి. సమస్యలు లేని మనుషులు అంటూ ఈ భూమి మీద ఎవ్వరూ లేరు. కాబట్టి అలాంటి అట్లా అంటే మాకు బాగోలేదే, మాకు కలిసి రాలేదే అని చెప్పేసి మిగిలిన వాళ్ళు ఎవరు బాధపడాల్సినటువంటి అవసరం అయితే లేదనమాట. కానీ ఈ 4 రాశుల వారు మాత్రం చాలా సంతోషంగా ఉండండి. చక్కగా మీ నోరు అనేది తీపి చేసుకోండి. మీ కుటుంబ సభ్యులతో కూడా ఈ సంతోషాన్ని చక్కగా పంచుకోండి. సంతోషంగా ఉండండి. అర్థమైంది కదండి? ఈ 4 రాశుల వారికి అదృష్టం అనేది పడుతుంది, విపరీత రాజయోగం పడుతుందో. 1000 కోట్లు ఇచ్చినా కూడా ఏ 4 రాశుల వారికి పట్టిన అదృష్టాన్ని ఆపలేరు ఏంటి అనేది. మన వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమంది ఈ రాశుల వారికి చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన మిత్రులు ఎవరన్నా ఉంటే ఈ రాశుల వారు వారికి కూడా షేర్ చేస్తే వారికి కూడా హెల్ప్ అవుతుందన్నమాట. అలాగే లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ యాక్టివ్ అవుతుంది. అక్కడ క్లిక్ చేస్తే మీ యొక్క పాయింట్స్ యాడ్ అవుతాయి. దానివల్ల వీడియో మరికొంతమంది రాశుల వారికి, మిగిలిన వారికి కూడా చేరే అవకాశం అనేది ఉంటుంది. వారు తెలుసుకొని సంతోషపడే అవకాశం అనేది ఉంటుంది. అవే మనకు దీవెనలుగా మారే అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.